మాట్లాడడానికి ధైర్యం కూడా లేదు. మీ దయ వల్లనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాపై ఉండాలి. జనగాం జిల్లా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాపై ఉండాలి. కూర్చో చాలా దూరం నుంచి వచ్చిండు. అదే అదే నేను బాగా చదివి జాబ్ సంపాదిస్తాను. నేను ఎంపీసీ కోర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ బీటెక్ చేయాలనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాపై ఉండాలి బాబు. మాది జనగాం జిల్లా బచ్చనపేట. మాకు ఒక 600 కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి ఇక్కడికి. మమ్మల్ని పట్టుకొచ్చింది మన తీరికలు ఒక పెద్ద ఆయన మాకు చెప్పాడు. ఇటు అటు నెల 2 నెలలు తిరుగుతా ఉన్నాం. బాగాలేక పిల్లలు బాగాలేక తిరుగుతుంటే ఇట్లా మరి ఇట్లా బాగాలేదు ఇట్లా ఇట్లా బాగా తిరుగుతూ ఉంటే ఇట్లా బాబా దగ్గర తీసుకుపోదామని పోయిన మాసంకి వచ్చినాం. వచ్చి తీసుకొస్తే అప్పుడు తీసుకొచ్చడానికి కూడా వాళ్ళకు పోయలేదు. అంత ఆగమాగం చేస్తున్నారు. బాబా ఇట్లా అని చెప్పి తీసుకొస్తే బాగా చేసిండు. మళ్ళీ ఇప్పుడు మంచిగా గారికి రాకపోలే మళ్ళీ వచ్చి బాబా గారి ఆశీస్సులు తీసుకోవాలని అంత దూరం నుంచి మళ్ళీ వచ్చినాం. నాకు కొత్త నాకు తెలియదు, మాట్లాడాలని తెలియదు. మాట్లాడలేదు తినిపించేవాడు దేవుడైతే ఉద్యోగం చేయడా? దేవుడు మధ్యవర్తి, గురువు. దేవుడు ఇచ్చేవాడే, దేవుడు ఇచ్చేవాడే కానీ మధ్యవర్తి గురువు. దేవుడు ఇస్తాడని ఉద్యోగం చేయడం మానేస్తాడా? వ్యాపారం చేయడం మానేస్తారా? పని చేయడం మానేస్తారా? మానేస్తే ఇవ్వడు. గురువు ఇప్పించేవాడు, ఇచ్చేవాడు దేవుడు. ఇప్పుడు అది ఆ అర్థం మీద చేసుకోకపోతే మనిషి రిజెక్ట్ సమస్యలో పడిపోతాడు. దేవుడు తినిపిస్తాడయా, దేవుడు ఇస్తాడయా, దేవుడు ఇస్తాడు పని చేయకుండా కూర్చో అవుతుందా? చెయ్యాలా. ఎందుకు చేయాలంటే భూమి దేవుంది, ఆకాశం దేవుంది, శరీరం దేవుంది, ఆత్మ దేవుంది, అన్ని దేవునియే. మనం పని చేయాలా. పని ఎందుకు చేయాలంటే దేవుని భూమి కాబట్టి. ఈ భూమి ఇప్పుడు నాకు అవసరం, డబ్బు వ్యాపారం, వస్తువు అవసరం. నేను ఆ వస్తువు తెచ్చి ఇవ్వలేదని లేకపోతే దేవుడు కోప్పడతాడు. ఎందుకు రా నువ్వు ఆ వస్తువు తీసుకురాలని శిక్షిస్తాడు. మనం ఎందుకు తీసుకొచ్చిస్తే అతను డబ్బు ఇస్తాడు. అతని అవసరం తీరాలి, మన అవసరం తీరాలి. ఈ మధ్యవర్తి దేవుడు మన సమస్యలు. కాబట్టి మనం ఈ దేవుడు అనే సబ్జెక్ట్ను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడ దేవుడు అని వచ్చినప్పుడు గురువు అనేది ఉండాలి. గురువు లేకుండా దేవుని టచ్ చేస్తే ఎలా ఉంటుంది? హై వోల్టేజ్ కరెంట్ ఉంది కదా పైన,
550 వోల్టేజ్తో హై లైన్ పోతుంటుంది, పెద్ద లైన్ పోతుంటుంది, కరెంట్ ఉంది కదా, చిన్న లైన్ ఊర్లో పోతా ఉంటుంది. ఇది లైన్ కదా అని పెద్ద లైన్ మీద వైర్ వేస్తే ఏమవుతుంది? వైర్ కాలిపోతుంది, ఇండు కాలిపోతుంది. అదే హై టెన్షన్లో నుంచి వైర్ 550 వాల్ట్స్ ట్రాన్స్ఫార్మర్లోకి వచ్చి 220 డిలీట్ అయ్యి ఇంటికి వస్తే లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, ఏసీ పని చేస్తుంది, కూలర్ పని చేస్తుంది. డైరెక్ట్ 550కి తగిలిస్తే వైరు మొత్తం బంద్ అయిపోతుంది. అలాగా మనం గురువు ద్వారా దేవుణ్ణి అనుసంధానం చేయాలి. అలా కాకుండా దేవుణ్ణి డైరెక్ట్ అనుసంధానం చేస్తానంటే దేవుడు అంగీకరించాడు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటాడు. ఇక్కడికి వెళ్ళు, అక్కడ ఉన్నాడు పోయి ఇంకోటి పెట్టాము మేము అంటాడు. మేము అక్కడ పెట్టినాము ఒక గురువుని, అక్కడికి పో అంటాడు. కాబట్టి మనం గురువు వాక్యం శిరోధారం అని మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అదే ఆయన చెప్పింది. ఏమని ఆయన ప్రార్థన చేసిందేమి? దేవుడా అల్లా అంటే మీరు మీ మెదడులో ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. ముస్లిం తెలియదు అల్లా అని అన్నామంటే సాయిబుని పట్టుకుని అల్లా అంటే ఏమిరా అంటే అల్లా అంటే అల్లా అంటాడు. మన వాడిని అడిగితే ఓ దేవుడు అంటే ఏమంటే దేవుడు అంటే దేవుడే అంటాడు. అల్లా అంటే ఈ క్రియేటర్, సృష్టికర్త. ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, ఇందులో ఉండే సర్వత్వాన్ని, మన కడుపులో పేగులు, ఊపిరితిత్తులు, గుండెకాయ అన్ని తయారు చేసి దానిపైన కంట్రోల్ కలిగిన అద్వితీయ శక్తి అల్లా. మనం అంటాం శివుని ఆజ్ఞ అనేది చీమైనా కుట్టదు అంటారు కదా. దాన్ని అరబీలో ఏమంటారు తెలుసా? లా హౌలా వలా కువ్వత ఇల్లా బిల్లాహిల్ అలియుల్ అజీమ్ అంటారు. దాని అర్థమేమి? శివుని ఆజ్ఞ అనేది చీమైనా కుట్టదు అనేది అర్థం. లా అంటే లేదు, హౌలా అంటే కదలిక, కువ్వత బలం, ఇల్లా బిల్లాహిల్ అలియుల్ అజీమ్ కదలిక. కానీ కదలిక ఈ చెయ్యి కదలాలనే, ఈ చెయ్యి పట్టుకోవాలనే శక్తి కావాలనే అది కేవలం దేవుని ద్వారా అల్లా ద్వారా వస్తుందనేది తీసేది. అది మనకు తెలియకుండా వీటి సాయిబుని అడిగితే దయ్యాలు రాకుండా చదవాలి అది అంటాడు. లా హౌలా అలా పోతుంటే దయ్యాలు రాకుండా చదవాలంటాడు. దయ్యాలు ఎందుకు పోతారు? ఆ దయ్యం లోపలే కూర్చొని ఉంటే యాడిపోయింది దయ్యం. దేవుడు దయ్యం మీ దగ్గరనే కూర్చొని ఉంటుంది, బయటికి ఏం పోరది, లోపలే ఉంటుంది. కాబట్టి మనం మంత్రం ఏది చదివినా దాని అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకోకుండా మనం మంత్రం చదివినామంటే మనం దేవుని తిడుతున్నామో దేవుని పొగుడుతున్నామో మనకే తెలియదు. కాబట్టి మనం ఏ 2 పదాలు నేర్చుకునే ఎవరైనా దేవుని పదాన్ని చెప్తే, మంత్రాలు చెప్తే దాని అర్థం చెప్పు అన్నారు. మన హిందూ సోదరులు చెప్తున్నాం. మన తెల్లవారుజామున అదా ఇస్తారు, చూసినారు కదా. ఇస్తానులే అల్లాహు అక్బర్ అంటే దేవుడు గొప్ప నాకుని చెప్తారు. అయ్యా అష్హదు లా ఇలాహ ఇల్లల్లాహ్ దేవుడు తప్ప పూజించడానికి ఎవరు అర్హుడు కాదు. అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ మహాప్రవక్త, దేవుడు పంపిన మెసెంజర్. అయ్యాల సలా రాను ప్రార్థన, అయ్యాల ఫలా ఈ పొద్దు భూమి మీద ఉన్నావు, రేపు భూమి నీ మీదకి వస్తుంది కదా. ఈ పొద్దు మనం భూమి మీద ఉన్నాం, రేపు భూమి మన మీదకి వస్తుందా రాదా? మన మీదకి వస్తుంది. భూమి పైన భూమి లోపల నువ్వు కృతార్థుని కావాలంటే ప్రార్థనకు రావడం. అదే మనాలకు పడతాడు. కౌసల్య రామ పూర్వ సంధ్యా ప్రవక్తతే ఉత్తిష్ట నర శాస్త్రుల కర్తవ్యం దైవమాహికం అంట. ఇది చదివితే చూసిన కమ్మగా పడుతుంది. వీడికి నిద్రపోతాడు, అదాయిస్ అంటే వాడాడు నిద్రపోతాడు. వానికి ఆది తెలియదు, వీనికి ఇది తెలియదు. ఎవరినన్నా అడుగు తెలియదు. కౌసల్య పుత్రుడైన రామ పూర్వ సంధ్యా ప్రవక్తతే తెల్లవారు వచ్చింది. ఉత్తిష్ట లే నరశాతుల మానవులలో ఉత్తమమైన వాడా కర్తవ్యం దైవమాయికం. పూజ టైం ఏంది, ప్రార్థన టైం ఏంది లేదా నాయన లేపుతున్నారు అక్కడ. ఈయనకి అదాయిసి లేపితే వీడి నిద్రపోతాడు, వాడిని పెడితే ఒకటి నిద్రపోతాడు. కాబట్టి మనం మంత్రం తెలుసుకోవాలి, మంత్రం అర్థం తెలుసుకోవాలి. అప్పుడు మన భజగోవిందంలో ఆదిశంకరాచార్య చెప్తాడు ఏమని? యోగరతోవా భోగరతోవా పంగరతోవా సంగ విహీన యస్య బ్రహ్మం రమణీయ చిత్తం నందతి 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 అని గుర్తుపెట్టాడు. ఏమర్థం? యోగరతోవా యోగ భాగములు, భోగరతోవా భోగ భాగ్యాన్ని అనుభవిస్తుండు, సంగరతోవా సంఘంలో వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తూ ఉండు,
సంఘ విహీన, సంఘానికి దూరంగా తపస్సు చేసుకుంటాడు, ఏమన్నా చేస్తాడు. యస్య బ్రహ్మం రమణీయ చిత్తం, నీ ఆత్మ ఎప్పుడు ఆ పరమాత్మని ధ్యానం చేస్తుండాలి. నదతి వాడే 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 కృతార్థుడైనవాడు అంటాడు, భజగోవిందంలో వస్తున్నారు. కాబట్టి మనం ఎక్కడన్నా ఉండి మన ఆత్మ ఆ పరమాత్మని సంకర్షిస్తున్నాం. ఆ పరమాత్మని చెప్పేవాడే పరమాత్మని. పరమాత్మ అంటే అర్థమేం రాలా, ఈ భూమి ఆకాశం నుండి సమస్త వస్తువులు సృష్టికర్త ఆయన అనే భావన మన మెదుడులో మెదుగుతే మన యొక్క ప్రార్థనకు ఒక ఇది ఉంటుంది. అలా కాకుండా మనమే పరమాత్మ పరమాత్మ అంటున్నాడు, వాడు అల్లా అల్లా అంటున్నాడు, వానికి ఇది తెలియదు, వానికి అది తెలియదు, ఎలా మరి? కాబట్టి వీడు పరిపూర్ణుడు కాలేడు, వాడు పరిపూర్ణుడు కాలేదు. పరిపూర్ణుడు కావాలంటే ఏం కావాలి? గురువు కావాలి. తన యొక్క ప్రతి సందేశాన్ని, ప్రతి సందేహాన్ని దాన్ని గురువుని అడిగి తెలుసుకోవాలి. తెలుసుకుంటామా? अभी लगा दिया चाय बना देगा। ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. करण गया बैटरी हो चार्ज चार्ज है ना वो कनेक्शन उसका जो चार्ज ఎంకల తల ఎంకల కిట్టులు తీయగలట. ఎవరు? ఆ సిద్ధిల తారకమంతా పొందారు కదా, సిద్ధిల పెట్టిన వ్యక్తులు. ఆ సిద్ధిల అంత పవర్. ఎందుకంటే దాంట్లో ఎవరు తెలుసా? మా గురువుగా ఉంటారు, పెద్ద గురువు ఉంటారు, ఆ పెద్ద గురువు ఉంటారు. దాంట్లో గురువు దశగిరి స్వామి ఉన్నారు, హజరత్ అలీ సర్కార్ ఉంటారు, దాని తర్వాత మహాప్రవక్త మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ఉంటారు. ఎక్కడైతే మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ఉంటారో అక్కడ అల్లాహ్ ఉంటాడు. కాబట్టి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. अल्लाहुम्मा सल्ले व सल्लम व बारिक अला मुहम्मद। सारे आलम में है नूर तेरा, हर जगह पर भी है आहुजी तेरा। रहम करने वाले अजीज पर बंदों पर रहम है तेरा। आशिया अरसे इसको कहने लगे, नाम रब्बे गफूर है तेरा। नाम लेता हूँ या मेरे रसूल अल्लाह, नाम लेता हूँ मेरे अब्दुल्ला बाबा। कलमा ये तैयबा तस्दीक करके दिल में वकल्मा छुपा रखा है, दिल में वकल्मा छुपा रखा है। कलमा ये तैयबा तस्दीक करके दिल में वकल्मा छुपा रखा है, दिल में वकल्मा छुपा रखा है। खुदा का नाम लेना तन, उसे पहचान लेना तन। कौन खुदा है कौन खुदा है मोमिन से पूछो, कौन खुदा है कौन खुदा है मोमिन से पूछो। आते जाते दम के सफर में, आते जाते दम के सफर में उसका इनाम खुदा रखा है, उसका इनाम खुदा रखा है। कलमा ये तैयबा तस्दीक करके दिल में वो कलमा छुपा रखा है, दिल में वो कलमा छुपा रखा है। तेरे दम के हिजरे में कोई जाता है कोई देखा, तेरे दम के हिजरे में कोई जाता है कोई देखा।
है। जिक्र खुदा से जिक्र नबी है, जिक्र खुदा से जिक्र नबी है, दोनों से घर को सजा रखा है, दोनों से घर को सजा रखा है। कलमा ये तैयबा तस्बीह को करके दिल में वो कलमा छुपा रखा है, दिल में वो कलमा छुपा रखा है। तजल्ली कलमा तैयब के जरा कलमे में तो देखो, तजल्ली कलमा तैयब को जरा कलमे में तो देखो। नफ्स है काला दिल है उजला रूह का रंग हरा, नफ्स है काला दिल है उजला रूह का रंग हरा। लाल मोहम्मद पीले रसूल है, लाल मोहम्मद पीले रसूल है। अल्लाह का रंग खड़ा रखा है, अल्लाह का रंग खड़ा रखा है। कलमा ये तैयबा तस्दीक करके दिल में वो कलमा छुपा रखा है, दिल में वो कलमा छुपा रखा है। तेरे मैखाने में आकर यही महसूस कर पहले, तेरे मैखाने में आकर यही महसूस कर पहले। जाम उठा ले मुझसे लगा ले रिंदो कहते हैं, जाम उठा ले मुझसे लगा ले रिंदो कहते हैं। दोनों जहाने साके मेरा, दोनों जहाने साके मेरा। कैसा शराब पिला रखा है, कैसा शराब पिला रखा है। कलमा ये तैयबा तस्दीक करके दिल में वो कलमा छुपा रखा है, दिल में वो कलमा छुपा रखा है। कोई क्यों कोई कदे जाते हैं, देख क्यों जलते ही परवाने वो परवान से तुम पूछो, वो क्यों जलते ही परवाने वो क्यों परवानों से तुम पूछो। जीना मरना हुस्ने के खातिर जाने दे देना, जीना मरना हुस्ने के खातिर जाने दे देना। रोजे अदल से असर तलको वो, रोजे अदल से असर तलको वो। सूली को सर को चढ़ा रखा है, सूली पे सर को चढ़ा रखा है। कलमा ये तैयबा तस्दीक करके दिल में वो कलमा छुपा रखा है, दिल में वो कलमा छुपा रखा है। वो दिल में वो कलमा छुपा रखा है। कलमा ये तैयबा तस्दीक करके दिल में वो कलमा छुपा रखा है। शैतान की शरारत को कोई इंसान क्या जाने, वो शैतान की शरारत को कोई इंसान क्या जाने। खाकर गंदम जन्नत से तो आदम आया है, खाकर गंदम जन्नत से तो आदम आया है। रब के सूरत आदम की, रब के सूरत आदम की है। देखने में वो जुदा रखा है, देखने में वो जुदा रखा है। कलमा ये तैयबा तस्दीक करके दिल में वो कलमा छुपा रखा है, दिल में वो कलमा छुपा रखा है। अल्लाह को बोल कर देखो, खुदी को तोल कर देखो। अल्लाह को बोल कर देखो, खुदी को तोल कर देखो।
अंतमाना जाहिर में आकर किसको बोला है तेरे की जलवे देखने महीने तेरे की जलवे देखने महीने सूली के सर को चढ़ा रखा है सूली को सर को चढ़ा रखा है कलमा ये तैयबा कसुदी को करके दिल ने वकल छुपा रखा है दिल ने वकल छुपा रखा है कोई काबे को जाते हैं कोई कुरान पाते हैं नूर में तो है नाम में तो है सबके अंदर को देश के खातिर जान दे दे सजदे में सर को झुका रखा है सजदे में सर को झुका रखा है कलमा ये तैयबा कसुदी को करके दिल ने वकल छुपा रखा है दिल ने वकल छुपा रखा है मैं ऐसे पीर से सदका मैं ऐसे पीर का सदका मैं ऐसे पीर का सदका मैं ऐसे पीर को पाया सिलसिला मेरा फादर यारो जलवाला है सिलसिला मेरा फादर यारो जलवाला है सिलसिला मेरा फादर यारो जलवाला है हर खादियों पर उनकी नजर है हर खादियों पर उनकी नजर है देख फादर जामो पिला रखा है फादर जामो पिला रखा है कलमा ये तैयबा कसुदी को करके दिल ने वकल छुपा रखा है अल्लाहुम्मा सल्ली व सल्लम व बारिक अला मुहम्मद अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नु'मिनु बिही व नतवक्कलु अलैहि व नअऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अअमालिना मन यहदिहिल्लाहु फला मुضل له व नशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीका लहु व नशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु उरसिला बिल हक़्क़ि बशीरन व नज़ीरा अम्मा बाद सूरह अंबिया अल्लाह इन्ना वलियल्लाह ला खौफुन अलैहिम व ला हुम यहज़नून सूरह अंबिया के में अख्ताम तिलावत फरमाया ఇప్పుడు నేను చదివిన దాంట్లో లాస్ట్లో బతీరం వ నదీరా అని 2 పదాలు వచ్చినాయి అది అరబీ భాష మనకు వచ్చిన భాష దైవ బోధనలన్నీ గతించిన భాషలో ఉన్నాయి కాబట్టి మనకు మంత్రం యొక్క అర్థం తెలియదు మంత్రం యొక్క అర్థం తెలియక మనం ఏదో మాట్లాడుతుంటాం మనం చదివిన మంత్రానికి అర్థం తెలుసుకోవాలి అప్పుడే మనలో ప్రేమ అనురాగాలు ఉంటాయి ఈర్ష్య ద్వేష అసూర్యాలు జ్ఞానం ఉదయిస్తుంది లేకపోతే మనకి అజ్ఞానానికి లోనైపోతాడు అజ్ఞానానికి లోనైపోయినకి అంధకారం తప్ప మరొకటి ఏదో నా దేశం నా మతం నా జాతి నా కులం అని ఉంటాడు సరే ఏ జాతిలోనైనా మంచి చచ్చిపోతున్నాడు ఏ కులంలో అయినా మంచి చచ్చిపోతున్నాడు ఏ కులంలో ఏ మతంలో అయినా మంచి చచ్చిపోతున్నాడు సావుకుండా ఏదైనా ఒక మతం ఉందా సావుకుండా ఏదైనా కులం ఉందా రోగం రాకుండా ఏదైనా ఒక మతం ఉందా రోగం రాని మతమే లేదు అన్ని రోగాలలో క్యాన్సర్ ఉంది టైఫాయిడ్ ఉంది అన్నీ ఉన్నాయి మరి కులం గొప్ప ఏమిటి కులం గొప్ప కాదు జ్ఞానం గొప్ప ఎప్పుడు ఆత్మతృప్తిగా ఉండాలి మనం ఇప్పుడు చేస్తాను ఏమి తారక మంత్రులు ఏం చేస్తున్నాం లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ అతని లా అంటే లేడు ఇలాహ అంటే పూజించదగినడు ఇల్లల్లాహ్ దేవుడు తప్ప ఎవరు పూజించడానికి అర్హుడు కాదు అందరూ కూడా
అందరూ ఒప్పుకుంటారు. దేవుడు తప్ప ఎవరు పూజించాలి గర్భుడు కాదు. మరి ఆ దేవుడు ఎవరు? అది చెప్పేవాడే గురువు. దేవుడు కానరాడు, గురువు కానస్తాడు. చదువు ఒకటే, టీచర్కు మాత్రం కాదు, అంతే. కాబట్టి మనం జ్ఞానం పొందాలి. ఇప్పుడు చదివిన లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ నా తారక మంత్రం. మరి వాళ్ళకేముంది? ఓం భూర్భువం తతస్యతిదూరేణ్యం అని మన గాయత్రి ఉంటుంది కదా. ఓం అంటే అర్థమేంటి? ఓం అంటే అంటే అల్లాహ్నే నూరు అర్థాలు. దయ, కరుణ, జాలి, ప్రేమ, త్యాగం, ఇవన్నీ శుభగుణాలన్నీ ఆ ఓంలో నుంచి ఉంటాయి. అల్లా అంటే సృష్టికర్త, ఐక్యత. ఎవరైతే భూమిని, ఈ ఆకాశాన్ని, ఇందులో ఉండే సమస్త వస్తువులను సృష్టించి దానిపైన ఏకైక అధికారం కలిగిన అద్వితీయ శక్తిని అరబీ భాషలో అల్లా అంటారు. మీరు ఏదన్నా ఓ భూ అంటే అర్థమే భూమి పదార్థం అన్నాడు. ఒక భూమి యొక్క డెఫినేషన్ ఇచ్చినాడు. భూమి అంటే ఏమిటి? దుఃఖ స్వరూపము, దుఃఖ నాశకము, శాశ్వతము. తత్ అంటే అది. సంస్కృతంలో తత్ అంటే అది. ఆ ఓం ఎటువంటిదిరా అంటే దుఃఖాన్ని నాశనం చేసేది, ఎప్పుడు సుఖ స్వరూపంలో ఉండేది, శాశ్వతంగా ఉండేది. ఈ మూడు వస్తువులు నీకు విశ్వంలో ఎక్కడైనా కనపడితే అదే ఓం అన్నారు. అది కానొస్తుందా? కానొస్తుంది. ఎక్కడైతే మనోనేత్రానికి కానొస్తుంది. మనిషి ఆత్మకన్నుకు కానొస్తుంది, శరీర బాహ్య నేత్రాలకు కనపడదు. ఆ బాహ్య నేత్రాలకు కాకుండా మనోనేత్రాన్ని చూపించేవాడే గురువు గారు. ఉదాహరణకి బ్లడ్ లో పురుగులు ఉన్నాయి కదా, బ్యాక్టీరియా ఉంది కదా. ఎన్ని రకాల బ్యాక్టీరియా ఉంది? టైఫాయిడ్, మలేరియా, క్యాన్సర్, ఎన్నో రకాల పురుగులు ఉన్నాయి. బ్యాక్టీరియా ఉంది కదా, కానొస్తుందా? దాంట్లో ఏరుగా కానొస్తుంది. ఎవరికైనా రక్తం పెట్ట కానొస్తుంది, ఎలా కానొస్తుంది. దాని గురించి బ్యాక్టీరియా ఎక్కడైనా కానొస్తుందా? దాంట్లో కానరావాలంటే ఏం చేయాలా? 2 సంవత్సరాలు ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేయాలి. చేస్తే అప్పుడు వారికి బ్యాక్టీరియా కానొస్తుంది మైక్రోస్కోప్ లో. ఆ విధంగా వీడు గురువు సన్నిధిలో ఉండి, గురువు సాంగత్యంలో ఉండి, గురువు వాక్యం శిరోధారి, సర్వం గురుమయం అనే ఒక పదములో దీని జీవితాన్ని నడపగలిగితే ఆ నిక్షేత్రమైన ఆ దృష్టి రహస్యం అవకాశం అవుతుంది. లేకపోతే అతను బాహ్య నేత్రాలతో చూస్తున్నటువంటి ఇదే కానప్పుడు అది చెప్పేవాడే గురువు. చెప్పేవాడు హైదరాబాద్ ఇదే ప్రశ్న వేసినారు. గురువు అంటే ఎవరు? శిష్యుడు అంటే ఎవరు? గురువు అంటే పంచభూతాలు, అష్టధాతువులతో నిర్మితమైన ఈ భౌతిక శరీరం గురువు అని అనుకుంటే వాడు ఏమీ పొందలేదు. ఈ శరీరం పంచభూతాలు, అష్టధాతువులతో తయారైంది. ఈ శరీరం గురువు అంటే వాడు ఏం పొందలేదు. మరి గురువు అంటే ఎవరు? ఏ పరమాత్ముని జ్యోతి విశ్వ గురు హృదయంలో నిక్షిప్తమై, గురు పరంపరాగతంగా ఏ గురు హృదయంలో నిక్షిప్తమై ఉంటుందో ఆ దివ్య చైతన్య శక్తి గురు. మరి నిజమైన శిష్యుడు ఎవరంటే గురు హృదయంలో నిక్షిప్తమైన దివ్య చైతన్య శక్తిని తన మనోనేత్రం ద్వారా మనసు కన్నుతో దాన్ని దర్శించగలిగితే వాడే నిజమైన శిష్యుడు. మరి దర్శించాలంటే వీడు 3 గుణాలు దాటాల. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. మానవుడి 3 గుణాల కలయికలు. కష్టగుణమే రజోగుణం. రజోగుణం అంటే చెడ్డ గుణం. దీంట్లో వాడు మోసం చేసి సంతోషిస్తాడు. చూసావా, మనం మోసం చేస్తే ఎవరు తప్పించుకోలేకపోతారు. మనం చేశామంటే 70% కాలిపోతాను నేను అనుకుంటే. నేను అనుకునేందుకు నాకేం పెద్ద విషయం కాదు. చూడు ఎట్లా నమ్మించి మోసం చేస్తాను అని మోసం చేస్తాను. వీడెవరు? రజోగుణం. వాడికి తెలియదు, మోసం వాడు చేయలేదు. వాడికి అంతా వాడే మోసపోయినాడు. పురాణం ఏమంటుందంటే ఎవరినన్నా నువ్వు మోసం చేసినావంటే నువ్వు మోసం చేయలేదు, నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు అంటుంది గ్రంథం. కాబట్టి మొదటి గుణమేమి? రజోగుణం. ఇది స్టార్టింగ్ అవుతుంది రజోగుణంలో. అది ఏమవుతుంది? ఎప్పుడు వాడిని మోసం చేయాలనే ఆలోచన ఉంటుంది, రెండో ఆలోచన ఉంటుంది. తర్వాత వీడు గురువు సన్నిధికి చేరి గురువు బోధ తీసుకుంటాడు. 70 ఏళ్ళకి చచ్చిపోతావు, 200 గ్రాములు బియ్యం తింటావు, అంతేరా నీ జీవితము. చూడు, నీకంటే ముందు ఎంతమంటోళ్ళు హైదరాబాద్లో పలక్నుమా కట్టినాడు. ఏమైనాడు వాడు? అడ్రస్ మొన్న వార్తలు చూసినారు లేదా? 3 నెలల కింద స్టేట్మెంట్. వాడు ముకరం జాహి 18
హైదరాబాదు నవాబు 18 సీరియల్ నంబర్ ముక్రమ్ జాహీ అనే అతను ఇండియాకు ఇండిపెండెంట్ వచ్చినప్పుడు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 70 ఏళ్ల కిందట 25 లక్షల కోట్లు తీసుకొని వాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయాడు? ఆస్ట్రేలియాకి పోయాడు. 25 లక్షల కోట్లు తీసుకొని పోయినాడు. అప్పట్లో పోయి 70 ఏళ్లలో పాపర్ పట్టినాడు. అక్కడ లక్షల ఎకరాలు గుత్తకు తీసుకున్నాడంట. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చింది, లక్షల ఎకరాలు గుత్త. ఆస్ట్రేలియా ప్రభుత్వం అంటే 1,00,000 ఎకరాలు కావాలంటే గుత్తకి చేస్తారు. అట్లా వేసి మన డబ్బంతా లాక్కున్నాను. లాక్కొని లాస్ట్కు వానికి 2 పిల్లలు, ఒకటి ఆస్ట్రేలియన్, రెండోనే టర్కియన్. మొదటి భార్య వదిలేసింది, అంతా అయిపోయింది కదా. రెండో భార్య ఏం చేసింది? సత్తాడే వీడని తీసుకొచ్చి టర్కీలో బాడిగే ఇంట్లో సస్తే ఆ ట్రస్ట్ తరపున వాడి శవాన్ని తెచ్చి హైదరాబాద్లో తగలబెట్టారు. భారతదేశపు జన సంపద హైదరాబాద్ వాళ్ళ డబ్బు కదా అది. హైదరాబాద్ వాడు కదా వాడు. హైదరాబాద్ వాళ్ళ డబ్బు తీసుకొని పోయాడు, ఆస్ట్రేలియాలో ఖర్చు పెట్టి ఆ హైదరాబాద్ ఉండే బీదోళ్ళ నోట్లు కొట్టాడు. అదే హైదరాబాద్లో 25 కోట్లు పెంచితే వానికి ఎంత పేరుండేది, ఎంతమంది ఆత్మలు వాడిని ప్రార్థన చేసేది. ఇప్పుడు అన్నం తిన్నాం, వీడు దీవించకపోయినా ఇక్కడ తినే ప్రతి మెతుకు, అంటే ప్రతి అన్నపు మెతుకు, బియ్యపు గింజ ఒక దివ్యమైన కణం అవుతుంది. వీడు తినే అన్నము ఇక్కడ అన్నం కాదు, ఆశ్రమంలో తింటే అన్నం కాదు, అది ప్రసాదం. అది ప్రతి అన్నపు మెతుకు ఒక జీవ కణం అవుతుంది. ఆ జీవ కణం నీ పూర్వజన్మ కర్మను తగ్గిస్తూ వస్తుంది. ఏమైతుంది? నీ పూర్వజన్మ కర్మను తగ్గిస్తూ వస్తుంది. ఇక్కడ ఏం దొరుకుతుంది? జ్ఞానం దొరుకుతుంది. ఇక్కడ జ్ఞానం చెప్పినాడు కదా, మొదటి గుణం రజోగుణం. ఇక్కడ జ్ఞానం ఉండదు, కేవలం అహంకారం మాత్రమే ఉంటుంది. చచ్చిపోతారా అని తెలిసినా అహంకరిస్తూనే ఉంటాడు. రెండవది గురు సన్నిధిలోకి వచ్చి, గురు సాంగత్యంలో వచ్చి 70 ఏళ్ళకి చచ్చిపోతారా ఎందుకు భయపడతావు అంటే అప్పుడు సంతోషిస్తాడు. వీడు ఉండేదే లేదు, ఉండేదే లేదు. భయపడేది దేనికి? బాధపడేదానికి దేవుడు. భార్య ఎవరు? భార్య. బిడ్డ ఎవరు? బిడ్డ. తల్లి ఎవరు? తల్లి. వీళ్ళందరూ దేవుడు పుట్టించిన వాళ్ళే. నీ భార్యకు నీవు నీ భార్య కలిసి నీ పిల్లవానికి ఒక తల వెంట్రుకు కూడా తయారు చేసుకోలేవు. వీళ్ళందరినీ దేవుడే సృష్టించింది, వాళ్ళ కోసం బాధపడుతుంటాం. ఒకటి బాధ్యత, 2 గమ్యం. బాధ్యత తల్లి తండ్రి, భార్య పిల్లలు, ఇది బాధ్యత. గమ్యం కాదు, గమ్యం పరమాత్మ. నువ్వు గమ్యాన్ని బాధ్యత చేసినావు, బాధ్యతను గమ్యం చేసేసినావు. ఏదో దేవుడు అంటే నా బాధ్యతలు చేస్తా లేకపోతే లేదని. ఇది భార్యాభర్తలు గమ్యం అనుకున్నాడు, వీడు చేరే స్థలం అనుకున్నాడు. చేరే స్థలం కాదు ఇది, చేరే స్థలం అది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి తీసుకుపోయడానికి ఒక వ్యక్తి కావాలి. ఫస్ట్ తూరి మనకు బడికి పిలుచుకుపోయేదానికి తండ్రి కావాలన్నా, ప్రతి స్థలానికి ఫస్ట్ పిలుచుకుపోయేదానికి ఒక వ్యక్తి కావాలా. గైడ్ ఉంటారు తెలుసా మీకు? ఈ నుంచి మనం ఎక్కడ హైదరాబాద్ చూడడానికి గీయడానికి పోతే ఏం చేస్తారు? ఒక గైడ్ని ఎన్నుకుంటాం కదా. ఆ గైడ్ లేదా ఒక బుక్లెట్ ఇస్తాడు, లేదా యూట్యూబ్లో కొడతాం, లేకపోతే ఫేస్బుక్లో కొడతాం. కొట్టి గైడ్ ఉంటాడు, గైడ్ అన్నమాట. యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ గైడ్ ఉంటాడు. వాడు మనకు కొడితే ఆ గైడ్ ఇస్తాడు, ఈ దారిపో ఈ దారిపో అని. ఇహలోకంలో. మరి పరలోకానికి గైడ్ ఎవరు? గురువు. గురు బ్రహ్మ. ఏమన్నారు? గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మయే శ్రీ గురువేం నమః. అర్థమేమి? గురు బ్రహ్మ అంటే అర్థమేమి? బ్రహ్మ శరీరాన్ని తయారు చేస్తాడు, గురు ఆత్మను తయారు చేస్తాడు. వీని ఆత్మ మాయకు చిక్కకుండా గురు విష్ణు పరిరక్షిస్తాడు. బ్రహ్మ తయారు చేస్తాడు, విష్ణు పరిరక్షిస్తాడు. గుణమది. బ్రహ్మ అంటే సృష్టించే గుణమది, విష్ణు అంటే రక్షించే గుణమది, మహేశ్వరుడు అంటే లయ కలుపుకుంటే గుణాలు ఇవన్నీ. కాబట్టి మూడోదేమి గురుదేవో మహేశ్వర. నీకు ఆ పరమాత్మనిలో విలయం చేస్తాడు, విలీనం చేస్తాడు, కలుపుతాడు గురువు. అప్పుడే నువ్వు సత్వగుణంలోకి ప్రవేశిస్తావు. ఈ సత్వగుణ రహస్యం ఏమిటో తెలుసా? మన సత్వగుణంలో అంత తొందరగా ప్రవేశించలేడు. వీడు చాలా సమయం తమో గుణంలోనే సరిపోతుంది. తప్పు చేస్తాడు, మళ్ళా క్షమాపణ కోరుకుంటాడు. తప్పు చేస్తుంటాడు, క్షమాపణ. మందు తాగకూడదు అనుకుంటాడు, తాగుతాడు.
తాగి దేవుడా ఊరికే తాగితేనే తాగి నలుగురిలో అవమానపడితేనే ఎంత ఇదే అయిపోయింది. నా పిల్లలు నాకు సంఘంలో ఎంత అవమానపడినా భార్యకు అనవసరంగా తిట్టాన్ని తాగి అని పైకి అంటాడు, లోపల అన్నాడు, పైకి అన్నాడు తిట్టాన్ని తాగి అన్నాడు అంటే ఏడ కొడతాదో ఆమె అని లోపల అనుకుంటా అంటాడు. ఊరికే తాగితేనే ఊరికేంటినే భార్యను అని బాధపడుతుంటాడు లోపలేమో, బయటికి రాడు. ఎందుకంటే వాడు ఒక తమోగుణం ఉంది. ఆ తమోగుణం ఏంటంటే రజోగుణానికి కలుపుకొని ఉంటుంది, అహంకారం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. జ్ఞానము అహంకారం మధ్యన ఉంటుంది రజోగుణం. మనసులో బాధపడతాడు, బయటికి ఆ బాధను భార్యకి చెప్పడు. పొరపాటు అయిపోయింది ఇంకా తాగను అని అన్నాడు. ఏం తాగితే ఊళ్ళో నేను ఒక్కని తాగుతానా, నేను ఒక్కని తాగితే ప్రాంతీయ శబ్దాన్ని మూతపడవు, నేను వాళ్ళ కోసం తాగుతాను అని మళ్ళీ అయిపోతాను బయట మాట. కాబట్టి రజోగుణానికి తమోగుణానికి మధ్యన ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ జ్ఞానం పరిపూర్ణమైనప్పుడు సత్వగుణంలో ప్రవేశిస్తాడు. ఎప్పుడు సత్వగుణంలో ప్రవేశిస్తాడో వానికి అర్థమవుతుంది, వాని మనోనేత్రం తెలుసుకుంటుంది. అప్పుడు ఈ సృష్టిలో ఉండే మొత్తం రహస్యాలు తెలిసిపోతాయి. అప్పుడు అతను సైలెంట్ అయిపోతాడు. ఏమైపోతాడు? ఆ సృష్టి రహస్యాన్ని చెప్తే దేవుడు ఒప్పుకోడు. దానికి ఒక ఋషి ఒక పుస్తకంలో రాశాడు ఉదాహరణ. ఎలాంటి డెఫినేషన్ అంటే ఇలాంటి ఉదాహరణ ఇచ్చినట్టే ఆయన. ఒక మన దేశం ఉంది, భారతదేశం ఉంది కదా. భారతదేశంలో సిఐడీలు ఉంటారు కదా, గూఢాచారులు ఉంటారు. ఒక గూఢాచారి ఒక సిబిఐ ఎక్కడ ఉంటాడు? బస్ స్టాండ్ అక్కడ ఉంటాడు. వాడు ఎవరైనా బ్యాగులు పట్టుకోబెట్టడం వాళ్ళ ఇళ్ళ పట్టుకుంటా అంటాడు. అతను ఏం చేస్తాడు? వానికి ఒక 1000 రూపాయల చేతులు పెట్టేస్తే పో అంటాడు. గవర్నమెంట్కి తెలుసు వీడు తింటాడు. ఇంకొకటి ఎక్కడ ఉంటాడు? ఇంకొకరు బంగారం గడ్డగా ఉంటాడు. వాడు 10,000 20,000 వేసి వదిలేస్తాడు. చూస్తాను కదా, అందరూలే కొందరు ఉంటారు. అలాగే పోతూ పోతూ లాస్ట్కు డిఫెన్స్లో ఉంటాడు. ఎక్కడ? అణుశక్తి అట్లాంటి ముఖ్యమైన సాట్ల ఒక గూఢాచారి ఉంటాడు. వాడు ఎట్లాంటి డూ అంటే చేయడమో కావడమో, ఏమి కావడమో పట్టుకోవడమో, వదిలే ప్రశ్నే లేదంటాడు. నేరం చేస్తే ఇక్కడ వదిలేదే లేదంటాడు. అట్లాంటి ఏర్పంచి అక్కడ ప్రమోషన్ ఇస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా దేవుడు కూడా తన రహస్యాన్ని తెలపని ఒక గురువుకు పరీక్షించి తీసుకుపోయి అక్కడ ఆ స్థానంలో, ఆ పరిపూర్ణమైన స్థానంలో ఆ గురువుని నియమిస్తాడు. ఆ గురువు దైవ రహస్యాన్ని చెప్పడు. ఎందుకంటే అది చెప్తే జీర్ణించుకోలేడు. దానికి ఉదాహరణ చెప్పాడు గురువు గారు. ఇప్పుడు గబ్బీలం ఉంది కదా, గబ్బీలం మనం చూసాం కదా. గబ్బీలానికి పగులు వదిలితే గోడలు కొట్టుకొని కింద పడి చచ్చిపోతాడు. ఎందుకు? సూర్యకాంతిని భరించే శక్తి దాని దాని కళ్ళకు ఉండదు. దాని నేత్రాలు సూర్యకాంతిని భరించలేవు. అది కేవలం చంద్రకాంతిని మాత్రమే భరిస్తాయి. దాని వెన్నెలలో వదిలితే అన్ని తిరుగుతుంది. కారణం దాని కళ్ళు సూర్యకాంతిని భరించలేవు. జ్ఞానం అనేది కూడా సూర్యకాంతి లాంటిది, దాన్ని అందరూ భరించలేరు. వాడు ఆ స్థితికి వచ్చినప్పుడు మాత్రమే అది బోధించు అని గురువులు చెప్తారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. గురువు అంటే ఎవరు? మనకు అజ్ఞానం నుంచి పరిపూర్ణ రక్షించేవాడు. మనం ఎన్నో చూస్తున్నాం ఏంటంటే, మనం అజ్మీర్ ఉన్నారు, గురువు గారు ఉన్నారు కదా, ఆయనకు చరిత్ర ఉంది. గుల్బర్గా ఉన్నారు, ఖాజా బందే నవాజ్ అని, ఆయన చరిత్ర చూస్తున్నాం కదా. ఆ చరిత్ర ఏం చెప్తుంది? గురువు అనేటోడు ఎలా రక్షిస్తాడు అనేది ఆడ చూపిస్తాడు. ఆడా ఖాజా నిజాముద్దీన్ ఢిల్లీ ఉంది కదా, ఢిల్లీ ఎక్స్ప్రెస్ కూడా నడుస్తుంది. నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నడుస్తుంది కదా, నడుస్తుంది. ఢిల్లీలో ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది, హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. మరి ఆయన చరిత్ర ఏమిటి? ఆయన ఒక గురువు దగ్గర సేవ చేసి ఆ జ్ఞానాన్ని పొంది వస్తాడు. వస్తే ఆయన గురువు పంపిస్తాడు. అంటే ఆ పాలనూరులో రాజు అహంకరిస్తున్నాడు, పేదలను బాధ పెడుతున్నాడు, ఇబ్బంది పెడతాడు. ఆ రాజును పోయి హితబోధ చేయి, లేకపోతే వాడిని శిక్షించు, దైవ శక్తితో వాడిని శిక్షించు అంటాడు. అప్పుడు ఆ నిజాముద్దీన్ గారు ఢిల్లీకి వస్తారు. వచ్చి ఇప్పుడు ఎక్కడ ఉన్న దర్గా ఉందో అక్కడ వచ్చి కూర్చుంటాడు తన శిష్యులతో. కూర్చుంటే ఆ రాజు సైనికులు పంపిస్తాడు. ఎవడో గురువు వచ్చినాడంట, సైన్యంతో సుమారుగా 10,000 శిష్యులతో వచ్చాడంట. వాడిని ఆ స్థలం నుంచి లేపి పంపి అంట.
అతను వచ్చి గురువుగారు వచ్చి రాజ సైనికులు, గురువుగారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, ఇది ఒంటెలు కూర్చునే స్థలము, మీరు కూర్చుంటే రాజుగారికి కోపం వస్తుంది, మిమ్మల్ని ఆయన బాధ పెడతాడు, మీరు లేయండి. సరే ఒంటెలు కూర్చుంటాయనా అన్నాడు. అవునండి కూర్చుంటాయి అన్ని లేచి వచ్చి ఒంటెలు కూర్చునే లేయడం లేదు. ఎంత కొట్టినా ఒంటెలు రక్తం కాస్తుంది కానీ లేయడం లేదు. ఎందుకు? ఆ ఒంటెలకు దైవాజ్ఞ అయింది, కదలవద్దు నువ్వు ఇక్కడ నుండి. కదలకుండా ఆ రాజు తల్లి గయాదుద్దీన్ అని రాజు, మన తల్లి అయిపోయికి వెళ్తాడు. ఇంకా ఆయనకు చెప్తాడు, గురువు వస్తాడు, అతనితో కొట్లాట పెట్టుకుంటాడు, నీ కొడుకు నాశనం అయిపోతాడు. ఇంకా అప్పుడు పోయి ఆమె గురువుగారు అంటే ఆయన గురువులు కరుణమైన కదా, సరే ఓ లేస్తాయిపోవంటారంటాడు, లేస్తాయి. అలాగే జరుగుతూ ఉంటుంది. ఒకరోజు లాస్ట్కి ఏమవుతాడు ఆ రాజు, ఈయన భోజనాలు పెట్టేయడం మొదలు పెడతాడు. గురువుగారు ఏం చేస్తారు, ఫ్రీగా భోజనాలు. దాంట్లో కొందరు రాజోద్యోగాలు చేస్తారు. రాజోద్యోగాలు చేస్తే రాజు కోపం వస్తుంది. రాజు గయాదుద్దీన్ వాడు ఊరికి భోజనాలు పెడతాడా, నేను రాజు నేను పెట్టలేదే. సరే రేపు వానికి ఢిల్లీ లోపల ఎవడు కానీ ఒక్క బియ్యం గింజ వేయకూడదు, ఎవరన్నా అమ్మినా ఇచ్చినా వాని ఎండ్రిని నేను స్వాధీనం చేసుకుంటా అని ప్రకటన వేస్తాడు ఢిల్లీ అంతా. అప్పుడు గురువు గారి శిష్యులు ఉండే, గురువా ఇది వద్దు, ఇంకా ఇది వద్దు, ఇంకా వీళ్ళు భరించలేం మనం, వేరే పక్కన భూపాల్లో ఆ పక్క నుంచి రాజులు పిలుస్తున్నారు మిమ్మల్ని, మా రాజ్యంలో మీరు అడుగు పెడితే చాలు అంటున్నారు, పోదాం పండి అంటే లేదురా పోయేది లేదు, లేదు నాకు గురువాగ్రైంది వీని బుద్ధి చెప్పాలని. అప్పుడు ఎవరు అమ్మడం అనేది ఇక్కడ అయిపోయింది, స్టాక్ అయిపోయింది, ఆశ్రమంలో బియ్యం అయిపోయినాయి, నూనె అయిపోయింది. పోయి గురుగారు ఈ పూటకు ఉన్నాయి, రేపటికి లేవు, ఏం చేయమంటారు నేను, యమునా నది వదుక్కోండిరా అన్నాడు. ఏమన్నాడు? అందరు ఏం చెప్తారు, అంగళ్ళకి పోండిరా, ఊళ్ళోకి పోండిరా అంటాడు. ఇప్పుడు ఊర్లో పోమనిలే, యమునా నది పోరా అన్నాడు. ఇప్పుడు శిష్యులు కాదు, అప్పుడు శిష్యులు. గురువు వాక్యం శిరోధార్యం. ఇప్పుడైతే యమునా నది పోంటా మెత్తిగా పడితే గురువు అంగడికి పోయి తరుగుతేమనకుండా ఏమన్నా పోయి పట్టాడు, సంచాడ 10 ఇంటికి పోతాడు వాడు. వీళ్ళు అట్లా చేయలేరు, డబ్బాలు ఎత్తుకునేవారు, బ్యాలెన్స్ ఉంటాయి కదా, అప్పుడు బ్యాలెన్స్ చక్కర బ్యాలెన్స్ ఎత్తుకున్నారు, పెద్ద పెద్ద సంచులు తీసుకున్నారు. గురుగారు చెప్పినారు, పోయినారు. వాళ్ళు వెంటబడి ఆ రాజు గయాదుద్దీన్ రాజు గూఢాచారులు కూడా పోయినారు. ఏమో చేస్తున్నారు, సంచులు బాణాలు ఎత్తుకుపోతున్నారు, ఎక్కడ చూస్తారు అది చూద్దాం. పోతే యమునా నది ఒడ్డుకు పోయి ఇసుకే ముంచుతున్నారు, సంచులు ఇసుకే ముంచుతున్నారు. వాళ్ళ పేరు నూనె డ్రమ్ము, నీళ్లు ముంచుతున్నారు డ్రమ్ముల్లో. వీళ్ళు గూఢాచారం వీళ్ళకి ఎది పట్టింది, ఏమైంది, పిచ్చి పట్టింది, ఎవరు అమ్మరు కాబట్టి ఇసుకే మొత్తం ఇది నా కొడుకు చూద్దాం ఏం చేస్తారని వాళ్ళు వెంటబడిపోయినారు. వెంటబడిపోయి ఆశ్రమంలో గుమ్మరిస్తా అంటే ఒక సంచి నిండా బియ్యం పడుతుండాయి, ఒక నిండి గోధుమలు పడుతుండాయి, ఒకదాంటి చక్కెర పడుతుంది, ఒకదాంటి డ్రమ్ములో చూస్తే నూనె పడుతుంది. అరే ఇది మనతో కాదురా, ఇది ఈ పంచభూతాలు. గురువుకి ఏం చేస్తాడు దేవుడు, పంచభూతాలు ఆధీనం చేస్తాడు. ఏం చేస్తాడు, పంచభూతాలు గురువు ఆధీనం చేస్తాడు. ఈ మన సృష్టికి తయారయ్యేది పంచభూతాలతో తయారయ్యేది, గాలి, మట్టి, నీరు, శబ్దం కదా, దీనితోనే తయారయ్యేది. ప్రతి దాంట్లో మట్టే ఉండేది, ఏం లేదు. మట్టే రూపాంతరం చెంది బియ్యంగా నూనెగా మారుతుంది. మట్టే కదా, ఒక బియ్యం గింజ పెడితే 100 బియ్యం గింజలు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? మట్టే రూపాంతరం మాయగా మారి అదే బియ్యంగా మారుతుంది అంతే. ఏం చేసినాడు ఆయన, వచ్చినాడు చూసినాడు, ఓహో ఇట్లా కాదు అని గయాదుద్దీన్ కోపం కాదని అతనికి అంతలోనే ఢిల్లీలో విప్లవం లేగింది. బెంగాల్లో, నేను చరిత్ర చెప్తాను, బెంగాల్లో విప్లవం లేగింది. అప్పుడు గయాదుద్దీన్ ఏం చేశాడు, తన సైన్యాన్ని తీసుకొని ఆ విప్లవాన్ని అంచేదానికి బయలుదేరాడు బెంగాల్. ఇప్పుడు పోతా చెప్పినాడు, నేను తిరిగి వచ్చే లోపల నిజాముద్దీన్ ఢిల్లీ వదలాలి, లేకపోతే శిరచ్ఛేదం అని చెప్పేది. ఇక శిష్యులు భయపడి పరిగెత్తుకుంటూ వచ్చారు. గురుగారు వాడు తిరిగి వస్తే మన శిరచ్ఛేదం అంతా వెళ్ళిపోదాం పట్టి. గురుగారు ఏమన్నాడు, వాడు వస్తే కదా అన్నాడు. ఏమన్నాడు, వాడు తిరిగి వస్తే కదా అన్నాడు. ఇంకా శిష్యులు కదా ధైర్యం అయింది, ఇక వాడు రాడని. కానీ నెల అయితేనే వాడు పని అయిపోయింది అలా. వాడు విప్లవాన్ని అణచి సైన్యాన్ని తీసుకొని బెంగాల్ నుంచి తిరిగి ఢిల్లీ చేరుకున్నాడు. ఢిల్లీకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో రాత్రి అయితే నిలబెట్టాడు. గురువుగారు వాడు వస్తే కదా అన్నారు. వస్తా వచ్చేసినాడు వాడు.
వచ్చి ఢిల్లీకి 10 కిలోమీటర్ల ఫలాని కోటలో రాత్రి బస చేసినాడు. తెల్లవారితే ఢిల్లీ ప్రవేశం. వాడు ప్రవేశిస్తే మన తిరస్సేదం 2 అయితే గురువారు ఏమైనా వాడు వస్తే కదా రాదు. ఇంకా ఏంటి వస్తాడు స్వామి, వచ్చేసినాడు వాడు, మరి వస్తే కదా రాదు. ఇంకా సైలెంట్ అయిపోయింది. అర్ధరాత్రి అనేది ఒక పిడుగు దేవుని ఆజ్ఞతో చక్కగా రాజు కోట పైన వాడు ఉండే భవనం పైన పడింది. మట్టి కట్టి దహనం అయిపోయింది. తెల్లవారితే కోటలో విజయోత్సవాలు జరుగుతాయనుకుంటే ఏమైంది? శోక సముద్రాలు మొదలైపోయింది. అంటే గురువుతో శత్రుత్వం పెట్టుకుంటే ఏం గతి పడుతుందో అని ఆ నిదర్శనాల చరిత్రలు చెప్తున్నారు. గురువు ద్వారా అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది కూడా గురువులు చెప్తున్నారు. కాబట్టి మనం గురువు వాక్యం శిరోధార్యం ఇంతకుముందు చెప్పినారు. నేను కూడా మా గురువుని అడిగిన, చాలా మంది నా దగ్గర వస్తున్నారు. వాళ్ళలో కొందరు పనులు అవుతున్నాయి, కొందరు పనులు కావడం లేదు. నెల అయినా కాలేదు, 2 నెలలు కాలే, 3 నెలలు అయినా కాలే, 6 నెలలు, సంవత్సరమైనా కాలే, వాళ్ళు వస్తూనే ఉంటారు. ఏం దీనికి అన్న అంటే ఆయన చెప్పినాడు, అయినా వాని కర్మ వెనకల చాలా బలంగా ఉంది. మనకు 10 రూపాయలు ఇస్తే అప్పు తీరిపోతుంది. అప్పు 10 రూపాయలు ఉంది ఆయనకి, మనం 10 రూపాయలు ఇస్తే అప్పు తీరిపోతుంది. 1,00,000 రూపాయలు అప్పు తీర్చడానికి 10 రూపాయలు ఇస్తే ఏమవుతుంది? తీరుతుందా? తీరుతుంది, 10 రూపాయలు తీరుతుంది. కానీ 90,000 అట్టే నిలబడి ఉంటారు కదా, పోతుందా? కానీ 10 రూపాయలేమో తగ్గింది. అదేవిధంగా నీ దగ్గరికి వస్తా పోయే కొద్దీ వాని కర్మ తగ్గుతూ పోతుంది. వాని కర్మ పరిపూర్ణంగా తగ్గిన వద్ద పని జరుగుతుంది. నువ్వు వాని కర్మ వద్దు అని ప్రార్థన చేసినాకో ఈ లోపల వానికి ఏదో ఒక ప్రమాదము, కాళ్ళు చేతులు పడిపోయే పెద్ద రోగము, పెద్ద ఇదోట కోరుకుంటుంది. వాని జీవితం వ్యర్థమైపోతుంది. వాడు బతికేం ప్రయోజనము? నువ్వు ప్రార్థన చేసి వానికి సంపదేమో ఇప్పించినావు, కానీ వాడు బతికి ప్రయోజనం లేదు. కాబట్టి వాడు వస్తూ ఉంటాడు, కర్మలు తగ్గుతూ పోతాయి. ఒకరోజు వాడి కర్మలన్నీ తీరిపోతాయి, వాడు అనుకునే కోరిక నెరవేరుతుంది. అంతవరకు సహనం వహింపజేయి. నీకెందుకురా అన్నాడు ఆయన. నీకెందుకు? నువ్వు కూర్చో, వాళ్ళని పంపేది నేను, వాళ్ళు బాగా చేసేది నేను, నీకెందుకు తొందర? అయ్యో వాడు పోతాడు, పోనీరా, ఒకడు పోతే 100 వస్తాడు, నీకెందుకు? నువ్వు ప్రశాంతం బాగుపడాలనుకునేవాడు ఇటుకు వస్తాడు, చెడిపోవాలనుకున్నాడు పోతాడు. ఈ స్థలం ఎటువంటిదిరా అంటే, ప్రతి స్థలం ఆ కూర్చునే వ్యక్తి యొక్క తో ప్రభావితం అవుతుంది. ఏ వ్యక్తి ఆ స్థలంలో కూర్చుంటాడో ఆ స్థలమంతా ఆ వ్యక్తి యొక్క ప్రభావంలో ఉంటుంది. ఉదాహరణకి సారాయుడు ఉన్నాడు, ఆ స్థలంలో బ్రాంతి షాప్ పెట్టినాడు, ఏమవుతుంది? ఆ బ్రాంతి షాప్కి వచ్చినంతా చెడిపోతారు, ఉండే డబ్బులన్నీ పోతాయి, పాపర్ పట్టిపోతారు కదా. జూదగాడు ఉన్నాడు, వాడు జూద గృహం పెడతాడు, ఆ స్థలానికి వచ్చేవాడు ఏమవుతాడు? జూదమాడి పతనమైపోతాడు. ఎందుకు? ఆ స్థల ప్రభావం అటువంటిది. ఆ స్థలంలో ఉండే వ్యక్తి ఆ స్థలాన్ని ప్రభావితం చేస్తాడు. అదేవిధంగా గురువు ఆశ్రమంలో కూర్చుంటే ఆ స్థలాన్ని దేవుడు ప్రభావితం చేస్తాడు. ఇక్కడ వచ్చేటోళ్ళందరికీ వాళ్ళ ఆత్మలలో ప్రశాంతత, సుఖాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తాడు, వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడు. కాబట్టి మనం సహనంతో నిదానంగా మన యొక్క కోరికలు నెరవేర్చాలి. ఎప్పుడు మనసుకు ఒకటే చెప్పాలా, ఏమీ కాదు. మనసుకు ఏం చెప్పాలా? మనందరి శత్రువు ఎవరు? మనం అంతే. మనసుకు ఒకే సమాధానం, ఏమీ కాదు. 70 ఏళ్ళకి అంతా వదిలేసి వెళ్ళిపోతాం. గురువు గారు ఉన్నారు, అన్ని చూసుకుంటారు, నాకు నథింగ్, నాకేమీ కాదు అని ఒక ఇది ఉండాలి. నేను ప్రతి తూరి కథ చెప్తున్నాను, గురు చరిత్రలో వచ్చింది, నేను చెప్తుంటాను కానీ వీళ్ళు చెప్పరు. ప్రతి తూరి చెప్తుంటాను, అది బాగా గుర్తు పెట్టుకోవాలి. ఒక ఊర్లో అడవి, ఇది 200 సంవత్సరాల కిందట జరిగిన స్టోరీ అన్నమాట. అంటే గురువుల చరిత్రలో ఒక అడవి, ఒక ఊరి, అప్పుడు 200 సంవత్సరాల కిందట ఏమన్నా అన్ని పల్లెలు అడవులే. మైదుకూరుకు ఈ నుంచి పోవాలంటే మధ్యాహ్నం అంతా అడిగే. ఆ అడవి, ఆ పల్లెలో ఒక ఆవుల మంద ఉంటుంది. ఆవులు పోతాయి, మా అడవికి పోతాయి కదా నేను. అందులో ఒక ఆవు తింటూ అడవి లోపలికి వెళ్ళిపోతుంది. లోపల ఏముంటాయి? పులులు. పులి చూసింది, వెంటపడి. పులి వెంటబడితే ఇంకా పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆవు పరిగెత్తపోతే ఎదురుగా చెరువు వచ్చింది. ఆ చెరువు సగం ఎండి సగం బుడదగా ఉంది, పూర్తిగా ఎండిపోలేదు. ఇంకా ఆవు వెనక్కి చూసింది, పులి వస్తుంది, నోవే, ఇంకా దావలేదు దానికి. బుడదలో పరిగెత్తింది. ఒక 100 అడుగులు పోయిన తర్వాత దాని కాలు ఎరకపోయింది.
ఒక కాలు పీకితే 3 కాలు వెనకపోతాను. వెనకాల పులి పరిగెత్తింది. ఆ పులి కాళ్ళు పొట్టిగా ఉంటాయి కదా, అది 50 అడుగుల్లో ఎరక్కపోయింది. అది ఒక కాలు పీకితే 3 కాలు ఎరక్కపోతాను. 2 నిలబడి ఒకదాని వరకు చూస్తూ ఉండాలి. అప్పుడు ఆవు అనింది, నిన్ను ఎవరైనా రక్షించేటోళ్ళు ఉండారా అని పులి ఉండి, నన్ను రక్షించేవాడా? నేనే అందరినీ చంపుతాను, నన్ను ఎవడు రక్షిస్తాడు అన్నాడు. అంటే గమ్మలేదు. కొంచెంప్పుడు పులి అడిగింది, నిన్నెవరన్నా రక్షించే వాళ్ళు ఉండారా అన్నాడు. చూడు వెనకాల చూస్తే ఆవు కాపాడేవాడు ఉంటాడు కదా, ఒకడు చూపెట్టుకోవాడు ఉంటాడు. వాడేం చేస్తాడు, వెతుక్కుంటూ వచ్చినాడు, చూసినాడు, అసలు బుడదలో ఎరక్కపోయిందే, ఎంత చూస్తే పులి. ఓహో అని ఊర్లోకి పోయి ఒక 10 మంది మనుషులు పిలుచుకొని తాళ్ళు తీసి కట్టి, పులి ఈ పక్క ఉంటే ఆ వైపు నుంచి దాన్ని ఇగుకొని బయటికి తీసుకొచ్చి పులి ముందరనే కడిగినాడు. ఏం చేసినాడు, పులి ముందరనే కడిగినాడు. కడిగి పిలుచుకొని పోతున్నాడు. ఆవు చూసి నవ్వింది, చూసిన పిలుచుకుపోయేటోడు వచ్చినాడు. ఆ విధంగా గురువు అనేటోడు శిష్యుణ్ణి అన్ని రకాలుగా తీసుకొని పోతుంటాడు. ఆవు పాలిచ్చింది కదా, పావు ఎందుకు ఇస్తున్నాడు? ఆవు పాలిస్తుందని కదా వాడు సాకు తీసుకుపోతున్నాడు కదా. ఇప్పుడు ఆవును ఎందుకు పిలుచుకుపోతున్నాడు? రైతు పాలిస్తున్నది కదా, అంతే కదా. అట్లే శిష్యులతో మంచి పనులు చేశాడు గురువు. మంచి పనులు చేయించి వాని ఆపదలు, కష్టాలు, నష్టాలు అన్ని దూరం చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు గురువు వాక్యం శిరోధార్యం. ఏమీ కాదు, ఒకే మాట మనసుకు, ఏమీ కాదు, ఇది పూర్వజన్మ కర్మ. గురువు గారు ఉన్నారు, ఆయన చూసుకుంటాను, నాకెందుకు ఇది ఉండేదే లేదు అని సంతోషంగా ముందుకు పోతున్నాను. అదే కృష్ణుడు కూడా చెప్పేది, కర్మను ఆచరించు, ఫలితాన్ని ఆశించకు అంటాడు. నీ పని నువ్వు చేయి, ఏం జరుగుతుంది అనేది ఆలోచించాకు. ఆలోచించినట్టే నువ్వు భయపడి చచ్చిపోతావు. ఏమీ కాదు, గురువుగారు చూసుకుంటారు, ఏమీ కాదని ఉంటూ కడదాకా చూడు. రేపు నేను అనుకునేది గమ్యానికి చేరుకుంటామా అట్లా అందరం? అవినాశకుడు, అప్రమేయుడు అయినటువంటి గురుదేవుని పాదాల సాక్షిగా, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అమిత దయగలిగిన అటువంటి పరమాత్ముని సాక్షిగా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను. నా జీవితం గురువుగారి ద్వారా ఎట్లా మారింది అని నేను మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాలు నాకు తెలియవచ్చినప్పటి నుంచి ఏ రోజు నాకు ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. నేను మాట్లాడితే అందరు అవమానించేవాళ్ళు. కనిపిస్తే వచ్చిండ్రా తిక్కనా కొడుకని పక్క నుంచి పారిపోయేటోళ్ళు. ప్రతి మనిషి నన్ను అరే వీడి తెలివికల్లుడు అయినప్పటికీ పిచ్చినా కొడుకురా అని అవమానిస్తుంటే ఎందుకు బతుకుతున్నానో తెలియక అనుక్షణం కుమిలిపోయేటోళ్ళు. నాకు సావి దేవుడా, నాకు సావి దేవుడా, నాకు సావి దేవుడా అని రోజు ఏడ్చేటోళ్ళు. మళ్ళీ అందరికి మంచి మాటలు చెప్పేటోని, అందరికి ఇట్లా ఉండాలి, ఇట్లా చేసుకుంటే బాగుపడతావు, అట్లా చేసుకుంటే బాగుపడతావు, నువ్వు చక్కగా ఉండరా ముందుగా అని చెప్పినారు. అందరూ అవమానించినారు. కొన్ని ఒకరోజు ఏడుస్తా పడుకున్నా హైదరాబాద్లో. మా అన్న జలాల్షా ఖాదీర్ అని ఒక దర్గా ఉంటుంది ప్యాట్నీ సెంటర్లో. అక్కడ ఫాతే ఇచ్చిన జిలేబీ తెచ్చి ఇచ్చినాడు. తిని
కళ్ళు మూసుకొని ఏడుస్తా అనుకున్నా, దేవుడా ఇంకా నా జీవితం నువ్వన్నా మార్చు అని చెప్పి. అనగానే ఆ రోజు రాత్రి 12 తర్వాత ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక దర్గా పైన ఒక చెద్దరు కప్పి పూలు వేసి ఉన్నాయి, పైన సూర్యుడు అంత పెద్ద వెలుతురు, ఆ వెలుతురులో ఒక గడ్డం ఉంది, ఒక శబ్దం వచ్చింది, నాయనా శ్రీకాంత్ నేనున్నా, నీకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇప్పటికీ ధైర్యంతో వచ్చిన, ఇంకా ధైర్యం పెంచుకో, ఇప్పటికైనా నేను వచ్చి నిన్ను బాగు చేసుకుంటా, నీ జీవితం మారుస్తా అని ఒక శబ్దం వచ్చింది. ఆ తర్వాత వెతికిన, ప్రపంచంలో చాలా మంది దగ్గరికి పోయినా, ఎక్కడ దొరకలే. ఒక్కరోజు ఉపేందర్ మామ గురువుగారి శిష్యుడు, ఆయన మా ఇంటి దగ్గర, ఆయన నుండి గురువుగారు వస్తున్నారు భువనగిరికి పోదాందా అంటే, అప్పటి వరకు భూమిపైన పొరలాడుతూ పడుకున్న నేను 10 నిమిషాలు తయారయ్యి బండి తీసుకొని వెళ్ళిపోయినా భువనగిరికి. గురువుగారు ఇట్లనే ఒక కుర్చీ పైన కూర్చొని ఉన్నారు. చూడగానే అనిపించింది, అరే ఈయన కోసం కదా ఇన్ని సంవత్సరాలు నేను వెతుకుతూ పిచ్చోనయింది అని నా ఆత్మ శబ్దం నాకు వినిపించింది. ఆ రోజు అర్థమైంది, అరే ఆ రోజు కళలో వచ్చిన గురువు ఈయననే కదా మహనీయుడు, కళలో వచ్చిన అద్భుతం కళ్ళ ముందు ప్రత్యక్షమైంది అనిపించింది. ఆయనే మన గురువు గారు సమీపీర్ తండ్రి మహనీయుడు. అదే శబ్దం, అదే గడ్డం, అదే వెలుతురు చూసినా నేను గురువుగారి నొసటి పైన. ఆ రోజు నా ఆత్మ అనిపించింది, ఈ ప్రపంచంలో ఇంకొవ్వరిని మొక్కేదే లేదు గురువుని తప్ప. నేను బతుకుతానా, బాగుపడతానా, నాశనమవుతానా తర్వాత విషయం, నా గురువు నాకు చాలు అని చెప్పి, గురువుగారు మీరు నాకు చాలు అంటే, గురువుగారు ఇప్పటివరకు అన్నీ తిరిగినావు ఆయన, ఇంకా నా దగ్గర నుంచి చూడు నీ జీవితం ఎట్లా మారుతుందో అని చెప్పిన. ఆ తర్వాత కొంత సమయం తీసుకుంటాను నాయన, తర్వాత మంచిగా అయిపోతావు, నువ్వు పొట్టించిన విస్తర్ లాంటి జీవితం అవుతుంది అని చెప్పినాను గురువుగారు. అందరూ అన్నాడు, ఏం పిచ్చి పట్టిందా, భువనగిరి పోయి వచ్చినావు, గురువు అన్నావు, అదన్నావు, ఇంకా నీ జీవితం మారలేదు. నేను ఇప్పుడు నీ కళ్ళ ముందు నా ఒంటి పైన తాయెత్తులన్నీ తీసి చెరలో పడేస్తా, చూడు నా జీవితం ఎట్లా మారుతుందో అని. ఆ రోజు నుంచి ఆ పరమాత్మ దయతో ఈ రోజు వరకు నా గురువు, మన గురుదేవుని తప్ప ఎవరిని స్మరించడం లేదు నేను. గురువు గారు ఆయన తలకి కట్టుకున్న కండువా తీసి నా భుజం పైన వేసినారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు గురువుని తప్ప ఇంకోని పూజించడంలే, గురువుని తప్ప ఇంకోని ఆరాధించడంలే. నేను ఒకటే అనుకున్నా, నేను ఏం అడగకముందే వెలుతురు రూపంలో వచ్చిన గురువు నా జీవితానికి న్యాయం చేస్తాడని ఒక నమ్మకం నాకు ఉంది. ఈరోజు హైదరాబాద్లో ఒక కంప్యూటర్ మీద కూర్చొని ఒక టెక్నికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నా, 25,000 జీతం వచ్చేది సంపాదిస్తాను అంటే కేవలం నా గురువు పెట్టిన భిక్ష. నా తర్వాత నా కళలో చూపించినాడు గురువు గారు, నువ్వు ఇట్లా పిచ్చోని పోయి తిరిగేది ఉందిరా, నీకు పెళ్లి యోగం లేదు, బతికే యోగం లేదు, తినే యోగం లేదు, కానీ నా గురువు నాకు చాలు అని ఒక్క మాట అన్నావు కదా, దేవుణ్ణి తర్వాత మార్చినాడు పోరా అని చెప్పినాడు. అందుకని గురు పాద సేవలోనే ఈ జీవితం అంకితం. నేను ఒకటే మాట నేర్చుకున్నా, సర్వం గురుమయం, గురువాక్యం శిరోధార్యం, దైవ నిర్ణయం, గురు పాద సేవకే ఈ జీవితం అంకితం అని నిర్ణయం తీసుకున్నా. గురు పాదాల దగ్గర ఉన్న మహిమ చూస్తున్నా, గురువు లోపల ఉన్న దైవజ్యోతి చూడాలి అని ఆరాటపడుతున్నా. ఏదో ఒకరోజు చూస్తా పరమాత్మని ఆజ్ఞతో. మనందరం గురువును పూజిస్తున్నాం, గురువుని ఆరాధిస్తున్నాం, గురువుకు 2 పూలు వేసినాం, గురువుకు శాల్వా కప్పినాం, ఇంకా మనకి కోరిక తీరలేదే కాదు, గురువుకు నువ్వు పూలేసినావు అంటే నీ ఆత్మ పైన దేవుని కారుణ్యం కురుస్తుందని గుర్తించాలని కోరుకుంటున్నా. గురువు సింహాసనం మీద కూర్చొని ఇక్కడ ఉన్నాడు, కానీ ఆయన దైవలోకంలో కూర్చునే యొక్క సింహాసనం యొక్క శక్తి చూడాలా. అప్పుడు అనిపిస్తుంది ఈ హృదయం గురువు యొక్క సింహాసనం అయితే బాగుండు అని. అందుకోసమే మనందరం ఆరాటపడాలి. కోరికలు ఖచ్చితంగా వదిలేస్తాం. గురువు గారు ఒక మాట చెప్పినారు, భ్రమ అని తెలుసు, బ్రతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు, తెలుసు తెల్లారుతుందని, తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుకుమంటదని, తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతుందని. అందుకనే గురువుగారి పాదాల దగ్గర ఒకటే నేర్చుకున్నా, నిరాకారుడు, నిరామయుడు, నిరంజనుడు, అద్వితీయుడు, సకల లోకాల పోషకుడు పరమాత్ముడు ఉన్నాడని విన్నాం చదివినాం, కానీ ప్రత్యక్షంగా
ఈ మనసుతో కానీ ఈ కంటితో కానీ చూడలేకపోయినాం. కాబట్టి ఆ పరమాత్ముని ప్రేమ ప్రత్యక్ష నిదర్శనం ఎవరంటే మన గురువు గారు. మనుషుల ప్రేమ ఎన్నటికైనా మాయ అవుతుంది. అది నా సొంత అనుభవం. ఎందుకంటే అందరి దగ్గర వెతికిన, ఇతను నన్ను అభిమానిస్తాడేమో, ఇతను నా విలువ తెలుసుకుంటాడేమో, ఇతను నన్ను అభిమానిస్తాడేమో, అతను నన్ను అభిమానిస్తాడేమో, నా కల్మషం లేని మనసును ఒక్కరైనా గుర్తించకపోతారని 200 మందిని వెతికిన. చివరకు ఒకటే అర్థమైంది, మనుషుల ప్రేమ ఎన్నటికైనా మాయ అవుతుంది, కానీ గురు ప్రేమ పరమాత్ముని ప్రేమకు ప్రత్యక్ష నిదర్శనం అవుతుంది అని అదే పాటించుకున్నాం. మనందరం కూడా అదే నేర్చుకున్నాం. గురువుగారు దీవెనలు పంచేటప్పుడు, నీ బతికే సరిగ్గా లేదురా, నువ్వు గురువు దీవెనలు అంటున్నావు, నువ్వు బాగైనాక నమ్ముతాం పో అన్నాడు ఒక ఆయన. నేను చెప్పిన, నా కర్మ బాగేసరికి నువ్వు చచ్చిపోతావు, నువ్వు బొందలో ఉంటే నీ కర్మ నేను మార్చలేను, నా గురువు దగ్గరికి రా ఒక్కసారి అని చెప్పిన. ఆయనకు పెళ్ళి అయిపోయింది, ఆయన జీవితం మారిపోయింది, ఆయన గురువుని మర్చిపోయినాడు. నేను ఒకటే చెప్పిన, అన్నా నువ్వు గురువుని మర్చిపోయినా సరే నా గురువు పాదాల దగ్గర నా ప్రేమ ఇంకా పెరిగింది 10 వంతులు అనుకుంటా పో అని చెప్పిన. అదేవిధంగా గురువుగారి దీవెనలు అందించి వదిలేసినారు. ఎవరైతే గురువుగారి దీవెనలు అందుకున్నారో ఆయన గురువు అర్థం కాలే. ఇక్కడ ఉన్నాడు రాజేందర్ అన్న, నన్ను తీసుకొచ్చినాడు గురువుగారి ప్రేమతో. ఆయనకి అర్థం కాలే, వ్యాపారం అభివృద్ధి లేదు, కష్టాలు వదలడం లేదు, డబ్బులు వ్యాపారం జరగడం లేదు, డబ్బులు మిగలడం లేదు, సంతానం లేదు అని చాలా బాధ ఉన్నా కూడా ఆయన ఎవ్వరిని నమ్మేటోడు కాదు. నేను పిచ్చోని మీద అన్న మా గురువు ఉన్నాడు అన్న, నా గురువు అంటే అనే నువ్వు మంచిగా నమ్ముతావు శ్రీకాంత్, నువ్వు తప్పులేదు శ్రీకాంత్ ఇవన్నీ. నాకు అర్థం కాలే. రోజు గంట అటు పోయేటోని పిచ్చిలేసినట్టు పోయి, ఏదో దేవుడు పంపించాడో గురువు పంపించాడో నాకు మాత్రమే తెలుసు కాబట్టి పోయి నా కూర్చున్న రోజు 15 నిమిషాలు చెప్పిన, అన్న ఇట్లా అన్న గురువు దగ్గర మంచి చెప్పదా, గురువు అంటే ఇది, గురువు అంటే అది మతం కాదు, కులం కాదు, దేవుడు అంటే గురువు రూపంలో దర్శనం ఇస్తాడన్నా, అందుకే సర్వాంతర్యామి గురువు అని చెప్పిన. గురువు దీవెనలు అందించిన. మా అన్న మా వదిలి నమ్మినారు. ఈరోజు కొడుకులు ఎత్తుకొని ఆశ్రమానికి వచ్చినారు. గురువు గారి దయ, పరమాత్మ దయ. నేను ఒకటే అడుగుతున్నా, మనందరం గురువు దగ్గర ఏమొస్తుంది, ఏమి ఇస్తాడు, ఏం తిందాం, ఏం తీసుకుందాం కాదు, నా గురువు నాకు చాలు, ఈ హృదయం పరమాత్ముని యొక్క దైవజ్యోతి నా గురువు రూపంలో ఈ హృదయాన్ని అధిష్ఠిస్తే చాలు. విశ్వాసి యొక్క హృదయం దేవుని యొక్క నివాస స్థలం అని విన్నాం. అయితే దేవుడు గురువు రూపంలో మన హృదయాన్ని అధిష్ఠించాలని మనందరం గురువు దగ్గర క్రమశిక్షణతో గురువు యొక్క మహిమాన్వితమైన శక్తిని ప్రపంచానికి చూపించాలని, గురు పాదసేవలోనే మనందరం విలీనం అవ్వాలని, మన ఆత్మలు గురువు లోపల పరమాత్మని జ్యోతిని గుర్తించి ఈ జగన్నాటకాన్ని వదిలి గురువు లోపల ఐక్యమయ్యే సమయానికి మనం పరిపూర్ణం అవ్వాలని నా యొక్క కోరిక. గురువు పాదాలకి జీవితం అంకితం. గురుదేవుడు అంటున్నాం, గురువును పూజిస్తున్నాం. ఎందుకంటే గురువు దేవుళ్ళు ఐక్యమైన వాడు. మరి మన మాదిరి అన్నం తింటున్నాడు కదా, బట్టలు వేసుకుంటున్నాడు కదా అనొద్దు. గురువు దేవుని యొక్క దైవ జ్యోతిని మన ముందుకు తీసుకొచ్చి మనందరికి దానం చేస్తున్నాడు. ఆయన దానం చేసి మన హృదయాల్ని ఆ యొక్క దైవ జ్యోతితో నింపుతున్నాడు. మనతో పుణ్య కార్యక్రమాలు చేయిస్తూ స్వార్థపూరితమైన ప్రపంచంలో కూడా ఆ దేవుని ప్రేమను పంచే పుణ్యాత్ములు ఉన్నారు అని ప్రపంచానికి చాటి చెప్తున్నాడు మన గురువు. కాబట్టి మనం కూడా బ్రహ్మ కార్యక్రమాన్ని నెరవేర్చాలని నా కోరిక. గురువు గారికి పరమాత్మనికి నా దరఖాస్తు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మనం ఏమన్నాడు? దేవుడు ఆకాశం పైన ఉన్నాడు కదా, ఆకాశం పైన కూడా ఉన్నాడు. నేను చెప్పేది పురాణ గ్రంథంలో నుంచి చెప్తాను. పురాణ గ్రంథంలోనే కాదు, ఏ గ్రంథంలో అయినా కాదు. పురాణ గ్రంథంలో ఏమంటాడు? ఫస్ట్ మాయ, దయ్యం ఎట్టయింది, మాయ ఎట్టయింది అనేది ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దేవుడు అర్థమవుతాడు. మాయ ఎట్టయింది పురాణంలో వస్తుంది. సూర్య సజ్దా, సూర్య బకరాల ఏమవుతుంది? మిన్హా తుమ్మ సవ్వాబున్ వన ఫక్రిహి మీద నేను ఇన్ని రాయిలోకి ఫిల్ అర్ది ఖలీఫా అన్నాడు. ఖలీఫా అంటే అరకులో గురువును పుట్టిస్తున్నాను నేను భూమి మీద అన్నాడు. అని ఏమన్నాడు? తుమ్మ సవ్వా, అప్పుడు బొమ్మ తయారైంది, మట్టి బొమ్మ తయారైంది. నేను పురాణం చెప్తున్నాను వాక్యం. సూరే
29 రెండవ పద్యంలో సూర్య తత్వాలో ఒకసారి ఒక బొమ్మ తయారు చేసినాడు దేవదూతలతో చేసి అన్నాడు, ఇన్ని గాయలు పిలిపాదిస్తాను, నేను గురువును పుట్టిస్తున్నాను అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు, తుమ్మ సవ్వాను వనఫక్విహి మెర్రుహి అన్నాడు, అందులో నా ఆత్మను ఊదుతున్నాను అన్నాడు. అది లేచి నిలబడతాను, మీరందరూ ఆయన కాళ్ళు మూకండి అన్నాడు. ఎవరిని అన్నాడు? దేవదూతలు అన్నాడు. మీరు చూసినారు హిందూ సాంప్రదాయంలో కూడా కృష్ణుడికి కూడా గురువు ఉన్నాడు. గురువు వస్తేనే కృష్ణుడు కూడా కాళ్ళు కడుగుతాడు. చూసినారు కదా మనం గురువుకు. రాముడు కూడా వశిష్ఠుడి కాళ్ళు కడుగుతాడు. హరిశ్చంద్రుడు కూడా చక్రవర్తి గురువు పాదాలు తిరిగి ఆ నీళ్ళు కింద చల్లుకుంటాడు. అది ఇప్పుడు కాదు, ఆకాశం పైనే జరిగింది. పుట్టిన తర్వాత ముఖండి అన్నాడు. దేవుడు ఇక్కడ నిలబడి గురువుకు ముఖం అన్నాడు. దేవదూతలంతా మొక్కారు. మాయ ఉంది కదా, వాడు మొక్కలే. మళ్ళా దేవదూతలు తల ఎత్తినారు, దేవదూతలు చూసినారు, వాడు మొక్కలే. వెంటబడే దేవుణ్ణి మొక్కినారు రెండవ తూరి. అదే నమాజ్లో 2 తూర్లు సరదా చెప్తారు కదా, తిరుమతి షరీఫ్ హదీస్ అని వస్తుంది పుస్తకం. ఆ పుస్తకంలో వస్తుంది ఆ 2 సరదాలే నమాజ్లో పెట్టింది. ఒకటి గురువుది, 2 దేవుడిది. ఆ తర్వాత దేవుడు అడిగాడు, ఎందుకురా నువ్వు కాళ్ళు మొక్కలేదు అన్నాడు. వానికంటే నేను గొప్ప అన్నాడు. ఏమన్నాడు? వానికంటే గొప్ప. ఇమామే గజాలి రమ్తుల్లాహి కీమియా షహాదత్ అని ఒక పుస్తకం రాస్తాడు 1000 ఏళ్ల కిందట ఋషి. మానవునికి ఈ మధ్యలో ఆత్మ ఉంటుంది. కుడివైపు దేవదూత ఉంటాడు, ఎడమ వైపు మాయ ఉంటుంది, శైతాన్ ఉంటాడు. వానిలో దేవదూత పెరిగినాడు అనుకో, వెంటబడే గురువు కాళ్ళు మొక్కుతాడు. వాళ్ళు శైతాన్ పెరిగినాడనుకో, దయ్యం పెరిగిందనుకో, వ్యతిరేకరిస్తాడు అని ఆయన పుస్తకం 1000 ఏళ్ల కిందటే రాసినాడు. దేవదూత మాయా వీళ్ళ ముగ్గురి కలయికే మానవుడు, మధ్యలో ఆత్మ ఉంటుంది. ఇంకా దేవుడు ఎక్కడ ఉంటాడు? సూర్య బహు మాకు అయినా మాకు నీ కంఠనాలానికంటే దగ్గరగా ఉన్నాను అంటున్నాడు. బహు మాకు అయినా మాకు సూర్య తద్ద 57 4వ వాక్యంతో నువ్వు ఎక్కడుండవో దేవుడు అక్కడ ఉన్నాడు అన్నాడు. అక్కడ 50 మంది కాదు, 51 దేవుడు ఉన్నాడు. నహను అక్రబు ఇలైహి మిన్ హబ్లిల్ వరీద్ అన్నాడు సూర్య నేను నీ కంఠనాలానికంటే దగ్గరగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. నేను చెప్పింది కాదు, ఖురాన్ గ్రంథం ఎవడని చెప్పాడు. అందరూ గ్రంథం అనుకుంటారు, ఆ వాక్యాలు చెప్పరు, మిగతా ఎన్ని చెప్తారు. కాబట్టి మనం ఈ వాక్యాలు కాడికి వచ్చారు. దీన్ని ముసబిహాత్ అంటారు. 87 వాక్యాలు ఉంటాయి. ఈ 87 వాక్యాలు ఎట్లా ఉంటాయంటే ఒకే రకంగా ఉంటాయి. ప్రతి గ్రంథంలో 3 విషయాలు ఉంటాయి. బైబిల్ తీసుకో, భగవద్గీత తీసుకో, ఖురాన్ తీసుకో, 3 విషయాలు ఉంటాయి. ఏముంటుంది? ఒకటి దేవుడు ఉంటాడు, దేవుని పరిచయం చేసే మెసెంజర్ ఉంటాడు, అంబాసిడర్. ఇక్కడ మహమ్మద్ ప్రవక్త కావచ్చు, అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు కావచ్చు, అక్కడ జీసస్ కావచ్చు. వీళ్ళు దేవుని పరిచయం చేస్తారు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉండాలని సామాన్యులకు చెప్తారు. ఆ తర్వాత 2 కానీ దేవుని చూపించలేరు, దేవుడు ఉండాలని మాత్రం చెప్తారు. 3వ వాక్యం చెప్తారు, నువ్వు ఏం చేస్తే అది అనుభవిస్తావు. ఈ 3 గ్రంథాలు, నువ్వు పుస్తకాలు 3 గ్రంథాలు మొత్తం చదువు, ఈ 3 వాక్యాలు చుట్టే తిరుగుతుంటుంది. వాడెట్లా చేస్తే వానికి ఈ శిక్ష పడింది, వీడు ఈ విధంగా చేస్తే వీనికి ఈ శిక్ష పడింది, దేవుడు వాడిని ఎట్లా శిక్షించినాడు, వీడిని శిక్షించినాడు, అంతే ఉంటాయి. ఈ 3 వాక్యాల చుట్టే 660 వాక్యాలు తిరుగుతాయి. 4వ వాక్యం నిక్షేప్తమై ఉంటుంది. అదేది దైవ రహస్యం. హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు దేవుని దర్శించురు. ఏమంటున్నారు? హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు దేవుని దర్శించురు. మరి హృదయ శుద్ధి ఎవరు చేయాలి? చదువు వస్తే బోర్డు చదువుతావు, చదువు వస్తే బోర్డు చదువుతావు, చదువు రాకపోతే బోర్డు ఏడ చదువుతావు? ఆ చదువు చెప్పిన టీచర్ కావాలన్నా, ఆ టీచరే గురువు. కాబట్టి మనం మనస వాచ ప్రతి విషయాన్ని గురువు ద్వారా సందేహం తెచ్చుకోవాలి. మనంతకు మనం నిర్ణయం తీసుకోకూడదు. మనంతకు మనం నిర్ణయం తీసుకున్నాం అనుకో, మాయలో పడిపోతాం. మాయలో పడిపోయి ఎందుకు పనికి రాకుండా పోతాం. ప్రతి నిర్ణయాన్ని, ప్రతి సమస్యను గురువును చెప్పాలా, గురుముఖంగా మనం తెలుసుకోవాలా. మనం ఏ సందేహమైనా సరే గురువుని అడిగి తెలుసుకోవాలా. అప్పుడే మనం పరిపూర్ణులు అవుతాం. పెట్టి
बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन्नल्लाह व मलाइकतुहु यसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनु सल्लु अलैहि व सल्लिमु तस्लीमा अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना हबीबना शफीउना नबीना करीमुना मौलाना मुहम्मदिन व बारिक अलैहि व सल्लम। आज जाने मिल्लत अल्लाह का बहुत करम और रहम हुआ। आज के दिन अम्मास के दिन हम सबको सरकार अब्दुल हक बादशाह समी पीर के खिदमत में बिठाया। हम बहुत खुशकिस्मत ही हम सब यहाँ पे हाजिरी दे गए, उनकी खिदमत कर रहे हैं। अल्लाह कुरान पाक में बोलता है या अय्युहल्लज़ीना आमनू वत्तकुल्लाह वब्तगू इलैहि वसीलता वजाहिदू फी सबीलिल्लाहि लअल्लकुम तुफ्लिहून। गधा ऐ ईमान वालों, ऐ ईमान वालों से मुराद मुरीदा ही, ऐ मुरीदा जो भी बजत करे हैं, जो भी मुरीद हुए हैं, वो सब तुम मुर्शिद के बारगाह में उनका खानके में सख्त मिन्नत बर्दाश्त करो, तब तुम हमको देख सकती, हमको पा सकती, बोल के अल्लाह बोलता है। इसका मतलब मुर्शिद की खिदमत में अल्लाह हुक्म देता है कि हमको उनकी खिदमत करे और उनकी नजर करम से हम आगे बढ़ सकेंगे। और ये क्या बोलता है सरकार फरमाई, क्या बोले सरकार, वरना हम अक़रबु मिन हब्लिल वरीद, तुम्हारे शायर के करीब हूँ, अल्लाह बोलता है। वो कौन दिखाती हमको? कौन दिखाता नहीं सिवाय मुर्शिद के। अल्लाह हर जगह मौजूद है, हर जगह, सब जगह अल्लाह है। वो कैसा है कहने का मैं मुर्शिद बताना। ये कहता है वहदत, ये कहता कसरत। अल्लाह कहाँ है? हमें कसरत में ही। जो भी है सब अल्लाह, जो भी है अल्लाह है। तो कुरान में क्या बोलता अल्लाह? वहुवा अव्वलु वल आखिरु वल जाहिरु वल बातिनु। अल्लाह बोलता है अव्वल भी मैं छू, आखिर भी मैं, जाहिर भी मैं हूँ और बातिन में भी मैं हूँ। तो कैसा है कहने का पीरे तरीका। अल्लाह जो भी पा सकता है इंसान, लेकिन अल्लाह को दीदार और उस तक पहुंचने के लिए ये ऐसा अल्लाह कौम बनाया है, वो बोली अल्लाह की जमात है। इनका काम क्या है? जो भी मखलूक अल्लाह को चाहती है, सच्चे दिल से मोहब्बत करती है, उनको अल्लाह तक पहुंचाना उनका काम है। अल्लाह तक उनको पहुंचाने का काम अल्लाह उनको दिया। हमारे हर एक दुख और तकलीफ जो भी है वो मुर्शिद से ही हमको दूर होती। वैसे उनका दामन पकड़ के हम क़यामत तक, हमारे आखिरी सांस तक उनकी मोहब्बत हम दिलों में रखेंगे तो हमारा फायदा है। ये किसका फायदा? हमारा फायदा। इनके क़यामत के दिन हम उन्हीं के झंडे के नीचे रहती, इनकी मोहब्बत में रहेंगे तो उनके झंडे के नीचे में क़यामत में रहती, नहीं तो पता नहीं हम किधर चले जाते, हम फरिश्ते ढंगाल दे जहन्नम की तरफ। इस वजह से हम उनकी मोहब्बत में उनके दामन मजबूत से पकड़ कर रहेंगे तो हम झंडा देखते हैं ना ऊंचा, वैसा क़यामत में हमारे मुर्शिद को भी एक झंडा देते हैं अल्लाह। वो झंडे के नीचे हम सारे वो छाँव में पना लेके मुर्शिद के नारा लगा लेते हैं, फिरते रहते हैं। इस वजह से हम सब बहुत खुशकिस्मत ही जो भी बैयत हुए हैं। ये इनाम सिर्फ अहले ईमान वालों को ही मिलता। ये बैयत क्या है? कलमा ला इलाहा इल्लल्लाह मुहम्मद रसूलुल्लाह। ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह। ये हमारा आने का मकसद हमें क्या है कहने का, ये कलमे में छुपके है। ये कलमे के बगैर
ये कलमा क्या है? हमारे मुर्शिद हमको एक नूर की बीज दी, हमारे अंदर सीने के अंदर नूर